విద్యాశాఖ మంత్రి ఉన్నత విద్యావంతురాలు కాదు. కార్మిక శాఖ మంత్రికి కార్మికులతో సంబంధాలు లేవు, కార్మికులను వేధించినటువంటి వ్యక్తి. తర్వాత మీరు పోతే అక్కడ శ్రీనివాస్ యాదవ్ తీసుకుంటే ఆయన చిన్న ఇది మన గల్లీ రౌడీ ఆబుదాద్ అంటారు కదా, అట్లా ఆ టైప్ లో గల్లీ రౌడీ నుంచి రాజకీయాల నుంచి మంత్రిగా అయినటువంటి పరిస్థితి. మీరు ఇట్లా తీసుకుంటూ పోతే ఏ మంత్రి కూడా పర్ఫెక్షన్ ఉండి మీరు అన్నట్టుగా ఆలోచన చేసి ఆ ప్రణాళికలు రచించి దాన్ని అమలు చేయించాల్సినటువంటి స్థితిలో ఏ మంత్రి ఉన్నట్టుగా నాకు కనపడదు. అంటే ప్రభుత్వం ఇందాక మీరు చెప్పిన మల్లారెడ్డి గారి గురించి అంటే డబ్బులు ఉంటే చాలు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే ఆ నుంచి డైరెక్ట్ గా మంత్రి అయిపోవచ్చు. ప్రజాసేవ చేసిన అనుభవం లేదు, ప్రజలతో మాట్లాడినట్టు లేదు. ఏమనంటే డైలాగ్ చెప్పొచ్చు, సినిమా డైలాగులు చెప్పొచ్చు, దాన్ని పత్రికలు ఛానళ్ళు ఈ మధ్యన సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేసి వాళ్ళని విడుదల చేసేటువంటి పరిస్థితి కొనసాగుతాం. మరి ఈ క్రమం ఉంటే అంటే చదువు అవసరం లేదు దేనికైనా అనే క్రమం ఉంది కాబట్టే విద్యాలయాలు చదువు చెప్పాల్సినటువంటి యూనివర్సిటీలు అన్ని మూలన పడ్డాయి అనుకోవచ్చా? అంతే కదండి. ఎందుకంటే విజన్ ఒక ముఖ్యమంత్రికే విజన్ లేదు, ఆయన మినిస్టర్లకు ఏం విజన్ ఉంటది? రాజు ఎట్లుంటే ఆయన తొత్తులు కూడా అట్లే ఉంటారు. తర్వాత దాని ఎఫెక్ట్ ప్రజల మీద కూడా పడుతుంది. సో ప్రజలు కూడా అట్లా తయారవుతున్నారు. కానీ ఈ డెమోక్రసీలు ఎట్లయిపోతుందంటే రెండు కోఆర్డినేట్ అయిపోతున్నాయి. అంటే రాజులు యథా రాజా తదా ప్రజ, తదా ప్రజ యథా రాజా అన్నాడు. ఇప్పుడు ప్రజలంతా ఎట్లా మందుకు బానిసలు అయిపోతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. సో ఇట్లా అడిక్షన్ లో ఉన్న వాటి దగ్గర నుంచి ప్రొడక్టివిటీ ఏమి ఉండదు. వాడు జస్ట్ ఏమన్నా మందు దిగినాక బాతకాన్ని కొడతాడు, గుప్పలు కొట్టుకుంటాడు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మందు తాగడం, మళ్ళీ హ్యాంగ్ ఓవర్ లో ఉండడు. సో ఇదే మనం గమనిస్తే గవర్నమెంట్ కూడా అదే ప్రాసెస్ లో ఉంది. గవర్నమెంట్ కూడా ఎలాంటి విజన్ లేదు, ఆ విజన్ కి సంబంధించిన ప్రణాళిక లేదు, ఆ విజన్ ని మనం ఎట్లా స్కెడ్యూల్ చేసుకుందామనే ఒక దృక్పథం లేనే లేదు. లేనప్పుడు ఇంకెట్లా ఉంటారు? తినడం, పడుకోవడం, తెల్లారిన మళ్ళీ తర్వాత ప్రాసెస్ ఏమవుతుంది? తాగడం. ఇందులో ఒకటి అడిక్షన్ ఒకటి. సో ఈ అడిక్షన్స్ లో 24 గంటల్లో ప్రొడక్టివ్ 12 hours పోయిన తర్వాత ఇంకా మిగిలిన అవర్స్ లో వాడు ఏం చేయగలుగుతాడు? నథింగ్. అందుకనే మనం 40,000 కోట్ల తెలంగాణ రాబడి ఉంది మధ్యాహ్నంలో. అందుకనే కవితక్క కూడా మందు స్కామ్ చేసింది. ఆ స్కామ్ నుంచి వెళ్ళి ఈ 40,000 కోట్లు వాళ్ళ పాకెట్లకే పోతున్నాయి కావచ్చు. సో ఇంకా ఈయన పోయి తెలంగాణ రాష్ట్రంలో బాగా ఈయన పొడుగు చేశానని చెప్పేసి ఈయన దేశకి నేత అయిపోతారు, దేశంలోకి వెళ్తారు. ఈయన ఇంకా ఈ 40,000 కోట్ల ఇంత ఆదాయం ఉండడం వల్లనే ఆయన ఓపెన్ గా చెప్పింది అనమాట, మీరు ఎక్కడన్నా పోటీ చేయండి, నేను డబ్బులు ఇస్తా, అంటే భారతదేశం మొత్తంలో నేను పెట్టుకుంటా అని ఎంత డేర్ గా చెప్పగలుగుతున్నారండి. అంటే ఈ 21st centuryలో కూడా పబ్లిక్ కి ఇట్లాంటి అర్థమైతలేవు. అంటే ఇంత ఇన్నోసెంట్ పీపుల్ ఎంత మంది ఉన్నారు, అంటే ఇలాంటి వాటిని కూడా తెలుసుకోలేని అమాయకుల, మరి మూర్ఖుల ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఎట్లా జాగృతం అవ్వాలి అనేది ఆలోచిస్తే మాత్రం ఒక్కోసారి భయం అనిపిస్తుంది. భయం అనిపించి అబ్బో ఈ దేశంలో ఉండగలమా అని అనిపించి వెళ్ళిపోయింది బెటర్ అమెరికాకి అని యువకులు అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే మోదీ లాంటి ఒక రే ఆఫ్ హోప్ కనిపించినప్పుడు పర్లేదులే ఉందాం, లెట్స్ సీ, మన దేశమే కదా, ఏదన్నా హోప్, ఏదన్నా చేంజ్ అవుతుందేమో గమనిద్దామని అనుకొని ఉండాలని మళ్ళీ ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా బాధ అనిపిస్తుందండి, చెప్తుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే యువకుల్ని ఇట్లా మద్యంకి, డ్రగ్స్ కి అడిక్ట్ చేసి వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గించడమే కాకుండా రేపు వాళ్ళ ఫ్యూచర్ ని కూడా స్పాయిల్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి కూడా ఒక ఏమంటారు, వాళ్ళు తండ్రి ఎట్లా తాగుబోతున్న తర్వాత పిల్లలకి ఏం డైరెక్షన్ ఇవ్వగలడు, ఏం చేయగలడు? ఆ వైఫ్ కూడా ఎప్పటికీ ఆమె ఆ డిప్రెషన్ లోనే ఉండిపోతుంది. సో ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. తన కుటుంబాన్ని గ్రో చేసుకునే అంత దుర్మార్గమే ఒకటి ఉన్నాక వేరే వేల లక్షల కుటుంబాలని ఇట్లా నాశనం చేసే పాపాన్ని కూడా ఈ గవర్నమెంట్ కూడగట్టుకుంటుంది. మరి ఈ గవర్నమెంట్ ని ఓడించే సత్తా ఏ అపోజిషన్ పార్టీకి ఉందా లేదా అనేది ఈ ఎలక్షన్ లో చూసి మనకు తెలుస్తుంది.